ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జలాల విషయంలో కాంగ్రెసే విలనన్న బీఆర్ఎస్. అసెంబ్లీలో అబద్దాలు చెప్పారని ధ్వజం. సీమ ఎత్తిపోతల్ని కేసీఆరే ఆపారన్న హరీష్ రావు. సీమ ఎత్తిపోతలపై రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించిన ఏపీ సర్కార్. వైసీపీ హయాంలోనే పనులు ఆగినట్లు వెల్లడి. నీటి హక్కులపై రాజీ లేదని ప్రకటన. పోలవరం నల్లమల సాగర్ పై రేపు సుప్రీంలో విచారణ. సీనియర్ న్యాయవాది సింఘ్వీతో రేవంత్ ఉత్తమ్ భేటీ. గట్టిగా వాదనలు వినిపించాలని సూచన. భోగాపురం ఎయిర్పోర్టులో దిగిన తొలి విమానం. విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. తెలుగు పరిరక్షణ అత్యవసరమన్న మారిషస్ అధ్యక్షుడు. తెలుగు మహాసభలకు హాజరు. భాష అంతరించిపోకుండా బాధ్యత తీసుకోవాలని పిలుపు. అమెరికా దాడులతో వెనెజువలా ప్రజలకు కష్టాలు. విద్యుత్ లేక తీవ్ర అవస్థలు. అధ్యక్ష బాధ్యత చేపట్టాలని ఉపాధ్యక్షురాలికి సుప్రీంకోర్టు ఆదేశాలు. వెనెజువలాపై సైనిక చర్య పట్ల భారత్ ఆందోళన. మదురోను విడుదల చేయాలని చైనా డిమాండ్. అమెరికాలోనూ ట్రంప్ తీరు పట్ల వ్యతిరేకత. 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణకు కేంద్రం కసరత్తు. క్రీడాకారులకు సదవకాశాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ. అందిపుచ్చుకోవాలని పిలుపు. నదీ జలాలకు సంబంధించి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని బీఆర్ఎస్ ఆరోపించింది. అసెంబ్లీలో అసత్యాలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తింది. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు బీఆర్ఎస్ ఎన్నడూ ఒప్పుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ పోరాటం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ఆగిందని వివరించారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహాలు పేరిట బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీటి వాటాలపై హక్కులను ఎవరికీ రాసివ్వలేదన్నారు. 9.5 పాలనలో ప్రజలకు మేలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు వల్లెవేయడం దారుణమన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై కక్షగట్టారని, పాలమూరుపై పగబట్టారని ధ్వజమెత్తారు. ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసేటప్పుడు ఆనాటికి తెలంగాణకు 299 నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అసలు ఈ 299కు కారణమే నాటి కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఈమని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. శ్రీశైలంలో నీటి హక్కుల కోసం తుంగభద్ర నీటిని సైతం ఒడిసి పట్టేందుకు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతలను మార్చినట్లు హరీష్ రావు వివరించారు. నీటి హక్కుల కోసం జగన్, చంద్రబాబు, మోదీని సైతం కేసీఆర్ ఎదిరించారని చెప్పారు. నేను రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. ఫస్ట్ ఎపెక్స్ లో చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు, క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది, అది ఇప్పుడే. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ ప్రాజెక్టు
2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఆ శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో డాక్యుమెంట్లు సగం సగమే చదివి కేసీఆర్ పై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి నీళ్ల పేరుతో చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతలను కమిషన్ల కోసమే చేపట్టారా అని హరీష్ రావు ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కాలువ దవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు, దాంట్లో మంచిగా కాలువ దవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్ వాడుతుందట. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్లు రావడమా, కమిషన్లు రావడమా? తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అన్న హరీష్ 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పుతారని అన్నారు. నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ను అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. యువతకు, రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు, ఉరిదీయాలని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. తన విన్నపం మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. జగన్ హయాంలో ఈ ప్రాజెక్టును ఎటువంటి అనుమతులు లేకుండా చేపట్టారని వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారని పేర్కొంది. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్జీటీ సహా పలు స్థాయిల్లో తెలంగాణ ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారణ చేపట్టి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్రం ఆదేశాలు ఇచ్చాయని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే వైసీపీ హయాంలోనే కేంద్రం ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని తేల్చి చెప్పింది. సీఎం చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ తెలంగాణలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు, రాయలసీమ ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ లేదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. గోదావరి ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పేంటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు తీరును కూడా ఆయన తప్పుపట్టారు. బనకచర్ల మీరు కట్టారు, అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం, బట్ 2000, 3000 టీఎంసీలు పోయేది 200 టీఎంసీ, 100 టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట? అందరం తెలుగోళ్ళమే. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. వృధాగా పోయే నీటిని 2 రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి. ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచేస్తున్నారు, దాని సంగతి చూడండి. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్పిన విషయాల్ని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి హరీష్ రావుని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంజీరా, సింగూరు ప్రాజెక్టు నీళ్లు తాగి కేసీఆర్, హరీష్ రావు పెద్దవాళ్లయ్యారని, ఇప్పుడేమో కాంగ్రెస్నే తిడుతున్నారని మండిపడ్డారు. తమ రాజకీయ మనుగడ కోసం మళ్లీ ఆంధ్రోళ్లు అని మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే తప్పేంటని హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు. ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితే అని పదే కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఇది ఎందుకు చెప్పలేవు ఈ రోజు నీ ప్రజెంటేషన్ లో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చరిత్ర, నిజము.
పోలవరం నల్లమల సాగర్ లింక్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఆధారాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని సూచించారు. అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచెర్ల లేదా నల్లమల సాగర్కు లింక్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనుల్ని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ చట్టబద్దం కాదని, తెలంగాణ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని తెలిపింది. ఈ అంశాల్లో కేంద్ర జలసంఘం, కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి నది యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తుది శ్వాస విడిచే వరకు పిన్నమనేని సాయిబాబా పార్టీ కోసం పనిచేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం మాజీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యుల్ని ఆయన సికింద్రాబాద్లో పరామర్శించారు. పార్టీ కోసం సాయిబాబా ఎంతో సేవ చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కృష్ణా జలాలపై మాట్లాడాలని విలేకరులు కోరగా త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు. ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరడం, కమిట్మెంట్ తో పనిచేసిన వ్యక్తి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఫిజికలీ ఛాలెంజ్డ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేయడం, అనేక విధాలుగా పార్టీ పదవుల్లో ఉండడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ ఉంది. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కారం చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటాం. అన్ని విషయాలు విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భోగాపురం రన్వేపై తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ జీఎంఆర్ ప్రతినిధులు వచ్చారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం 96% పూర్తయినట్టు జీఎంఆర్ సంస్థ తెలిపింది. భోగాపురంలో విమానాల ల్యాండింగ్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. విమర్శకులకు సమాధానంగా భోగాపురం విమానాశ్రయ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ విమానాశ్రయ నిర్మాణంలో కీలక మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం వాలిడేషన్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేయడం శుభ పరిణామమని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ఊతం లభించనుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు నిరంతర మద్దతు అందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురంలో జూన్ నెల నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆంగ్లం లాంటి ఇతర భాషను ఎక్కువగా వినియోగించడం వల్ల తెలుగు వంటి ప్రాచీన భాషపై ప్రతికూల ప్రభావం పడుతుందని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ హెచ్చరించారు. మారిషస్లో తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తోన్న ధరంబీర్ గోకుల్ను గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘనంగా సత్కరించారు. మారిషస్ అధ్యక్షుడికి ప్రకటించిన భారత మిత్ర అవార్డును ప్రముఖులు అందజేశారు. 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో మారిషస్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని తీర్మానించారు. ఇందుకోసం ఆంధ్ర సారస్వత పరిషత్, మారిషస్ తెలుగు మహాసభ మధ్య ఒప్పందం కుదిరింది. అంతకుముందు తెలుగు మహాసభలకు సతీ సమేతంగా హాజరైన ధరంబీర్ గోకుల్కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాసభలో చర్చలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు గుర్తింపును బలపరుస్తాయని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. On this historic and landmark event, the third World Telugu Conference, to celebrate not only language but a living civilization, not only culture but a spiritual legacy. At the outset, allow me, on behalf of the government and people
of Mauritius and in my own name to express my heartfelt gratitude to the organizer. In the Telugu cultural tradition, the spirit finds its most eloquent and profound manifestation in Ugadi, celebrated with full reverence, splendor and exuberance in Mauritius as a national holiday. అమెరికా దాడులతో తలెత్తిన సమస్యల్ని అధిగమించేందుకు ఉపాధ్యక్షురాలు డెల్సీని తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టాలని వెనజువెలా సుప్రీంకోర్టు ఆదేశించింది. వెనజువెలాను తామే నడిపిస్తామని ట్రంప్ చెప్పిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. వెనజువెలా ప్రతిపక్ష నేత మచాడో మాత్రం ఎడ్మండా గోంజలేజ్ ఉరుటియాకు అధికారం అప్పగించాలని సూచించారు. మరోవైపు ట్రంప్ సైనిక చర్యపై అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా దాడుల తర్వాత వెనిజుయలా రాజధాని కరాకస్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అనేక ప్రాంతాల్లో నిత్యావసరాలు, నీటి కొరత వేధిస్తోంది. భీకర పేలుళ్లు విన్న ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. దాడిలో విద్యుత్ గ్రిడ్డులు దెబ్బతినగా కరాకస్లోని అనేక ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మార్కెట్లు మూతపడటంతో చిన్న దుకాణాల వద్ద ప్రజలు ఆహారం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఫార్మసీల వద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకెళ్లడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ను వెనిజువెలా సుప్రీంకోర్టు ఆదేశించింది. వెనిజువెలా రక్షణ కోసం డెల్సీ రోడ్రిగ్జ్ ఈ పదవిని చేపట్టాలని సూచించింది. వెనిజువెలాను తామే నడిపిస్తామని ట్రంప్ ఇంతకుముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వెనిజువెలా సుప్రీంకోర్టు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మదురోను అమెరికా బంధించడంపై వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో హర్షం వ్యక్తం చేశారు. వెనిజువెలాకు తిరిగి స్వేచ్ఛ లభించిందన్నారు. సొంత ప్రజలు ఇతర దేశాల పౌరులపై జరిపిన దారుణ నేరాలకు మదురో శిక్ష అనుభవిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య పాలన కోసం కొన్నేళ్లుగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. వెనిజువెలా తదుపరి అధ్యక్షుడిగా ఎడ్మండో గొంజాలెజ్ ఉరుటియాకు మద్దతు ఇవ్వాలని ఎక్స్ వేదికగా మచాడో పిలుపునిచ్చారు. అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మదురోను బంధించడానికి అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA వేగులు ఆగస్టులోనే కరాకస్లో ప్రవేశించారని తెలిసింది. వారు మదురో కదలికలపై నిఘా పెట్టారు. ఓ స్టెల్త్ డ్రోన్ దళం మదురో తిరిగే ప్రదేశాల మ్యాప్లను సిద్ధం చేసింది. వెనిజువెలా అధ్యక్షుడు 8 ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు గుర్తించిన కాంపౌండ్లో మదురో ఉన్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించిన వెంటనే ట్రంప్ అనుమతితో శుక్రవారం రాత్రి 10:46 ఆపరేషన్ చేపట్టారు. డెల్టా ఫోర్స్ కమాండోలు తొలుత పేలుడు పదార్థాలతో మదురో ఉన్న కాంపౌండ్లోకి చొరబడ్డారు. దాడిని పసిగట్టిన మదురో భార్యతో కలిసి స్టీల్ గదిలోకి వెళ్లేందుకు యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. స్టీల్ గది డోర్ భారీగా ఉండటంతో దాన్ని మోయటం మదురోకు సాధ్యం కాలేదని ట్రంప్ చెప్పారు. కాంపౌండ్లోకి ప్రవేశించిన 5 నిమిషాల్లోనే డెల్టా ఫోర్స్ కమాండోలు మదురోను బంధించారు. ఆ ఆపరేషన్ను ట్రంప్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్వేతసౌధం విడుదల చేసింది. అయితే వెనిజువెలాపై అమెరికా చేసిన దాడిపై స్వదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా సైనిక చర్యను న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఖండించారు. అమెరికా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు మమ్దానీ తెలిపారు. ఇది యుద్ధ చర్య కిందకు వస్తుందని పేర్కొన్నట్లు చెప్పారు. వెనిజువెలాపై సైనిక చర్యను అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రోఖన్నా తప్పుబట్టారు. వెనిజువెలా అధ్యక్షుడి మార్పు కోసం యుద్ధం మొదలుపెట్టి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ను ట్రంప్ మోసం చేశారని రోఖన్నా ఆరోపించారు. తైవాన్ అధ్యక్షుడిని చైనా, ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా బంధిస్తే ఏం చేస్తారని ట్రంప్ను రోఖన్నా ప్రశ్నించారు. వెనజువెలాలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ తెలిపింది. అమెరికా దాడులు తదితర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వెనజువెలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాల కోసం చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కారకాస్లోని భారత రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని, సాధ్యమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది. వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్లను వెంటనే విడుదల చేయాలని అమెరికాను చైనా కోరింది. వెనజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రక్రియను ఆపాలని, చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించాలని అమెరికాకు సూచించింది. లాటిన్ అమెరికా, కరేబియన్లలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అమెరికా ఆధిపత్య ప్రవర్తనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొంది. అమెరికా నిర్ణయాన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణించిన ఐరాస సోమవారం భద్రతా మండలి సమావేశం కావాలని సూచించింది. వెనజువెలా అధ్యక్షుడిని అమెరికా దళాలు నిర్బంధించిన వేళ మరికొన్ని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నారు. వెనజువెలా తర్వాత వంతు కొలంబియానే అని ట్రంప్ హెచ్చరించారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కొకైన్ తయారు చేయించి అమెరికాకు అక్రమ రవాణా చేయిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
కొలంబియా డ్రగ్స్ ఉత్పత్తుల ల్యాబ్లపై దాడులు చేస్తామని ఇటీవల ట్రంప్ తెలిపారు. అటు మదురో అరెస్టును లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపై దాడిగా పేర్కొన్న గుస్తావో పెట్రో వాషింగ్టన్ చర్యలతో మానవతా సంక్షోభం తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మెక్సికో విషయంలోనూ ఏదో ఒకటి చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ మంచి మహిళ అయినా ఆమె తన దేశాన్ని గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. మెక్సికోను డ్రగ్స్ సిండికేట్లు పాలిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. తమ సైన్యాన్ని పంపించి డ్రగ్స్ సిండికేట్లను ఏరివేస్తామని షీన్బామ్ను చాలాసార్లు అడిగినప్పటికీ ఆమె అంగీకరించలేదన్నారు. మరోవైపు తమ తదుపరి లక్ష్యం క్యూబా అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. దివంగత న్యాయవాది ఎంకే సీతారామయ్య చేసిన సేవలు ఎనలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ కొనియాడారు. విశాఖ బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన ఎంకే సీతారామయ్య చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. సీతారామయ్య విద్య కంటే మించిన సంపద పిల్లలకు ఇచ్చారన్నారు. ఆయన కీర్తి గురించి పండుగలా నిర్వహించడం గొప్ప విషయమని జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. న్యాయవాదిగా సీతారామయ్య విజయవంతంగా రాణించారని గుర్తు చేశారు. ఒక మనిషి జీవితం తర్వాత ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. కొన్ని రోజుల నుంచి అన్ని రకరకాల బాంధవ్యాలు కనిపిస్తున్నాయి నాకు. గురువుతోటి ఉన్న బాంధవ్యం, కలిసి చేసిన ప్రొఫెషన్ను ప్రాక్టీస్ చేస్తున్న కలీగ్స్గా ఉన్న బాంధవ్యం, విశాఖపట్నంతో సంబంధించిన బాంధవ్యం. అందుకోసమే భౌతిక దేహం లేకపోయినా కూడా ఈరోజు ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి మనం ఆలోచించుకుంటూ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల మహాసభకు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం బీసీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉండి ప్రశాంతంగా పనిచేసే పరిస్థితులు కల్పించిందని మంత్రి సవిత చెప్పారు. బీసీ, ఓబీసీ ఉద్యోగుల కోసం అమరావతిలో ఈ మహాసభ జరగడం చరిత్రాత్మకమని మంత్రి రవీంద్ర అన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అపోజిషన్లో ఉన్నప్పుడైతే అనేక అక్రమ కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా ఇబ్బందులు పెట్టారు. అనేక మందిని హత్యలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆలోచన చేసి బీసీ రక్షణ చట్టం ఈ ప్రభుత్వం తీసుకురాబోతాం. త్వరలోనే దానికి ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవరన్నా బీసీల వైపు చూడాలంటే భయపడే విధంగా ఈ చట్టాన్ని తయారు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా 10,600 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకుకు సమాచారం ఇచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏ తేదీల్లో ఎంత మొత్తం అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ వివరాల్ని ఆర్బీఐకి అందించింది. ఆ వివరాల ప్రకారం జనవరి నెలలో 2,600 కోట్లు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 4,000 కోట్ల చొప్పున రుణాల ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. అందుకు అనుగుణంగా వేలం కోసం రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు తెలంగాణ సర్కారు 69,300 కోట్లు రుణాల ద్వారా సమీకరించుకోనుంది. చివరి త్రైమాసికంలో తీసుకునే మొత్తాన్ని కలిపితే అప్పు 80,000 కోట్లకు చేరుతుంది. మేడారంలోని రాతి కట్టడాల్ని 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా అద్భుత రీతిలో నిర్మిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారంలో అభివృద్ధి పనుల్ని మంత్రి సీతక్కతో కలిసి ఆయన పరిశీలించారు. మేడారం అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ రీతులు మారుతున్న దృష్ట్యా భారత సైన్యం అతిపెద్ద పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు, సరిహద్దుల్లో నిఘా ఉంచేందుకు ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో కూడిన ఓ సైన్యాన్ని సిద్ధం చేసింది. భైరవ్ పేరుతో ప్రత్యేక దళాన్ని రంగంలోకి దించింది. ఈ బృందాలు శత్రువు భూభాగంలోకి చొచ్చుకెళ్లి డ్రోన్ల సాయంతో ప్రత్యర్థి స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. పదాతి దళాలు చేయలేని, ప్రత్యేక బలగాల అవసరం లేని ఆపరేషన్లను భైరవ్ బృందాలు సునాయాసంగా చేపడతాయి. ఇప్పటికే సుమారు 15 భైరవ్ బెటాలియన్లను భారత సైన్యం సిద్ధం చేసింది. భవిష్యత్తులో 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో భైరవ్ దళం కఠోర శిక్షణ తీసుకుంటోంది. రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను కూడా భారత సైన్యం ఏర్పాటు చేసింది. అశ్లీల కంటెంట్పై ఎలన్ మస్క్కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ కీలక ప్రకటన చేసింది. ఎక్స్లో పోస్ట్ చేసిన చట్టవిరుద్ధమైన కంటెంట్ను పూర్తిగా తొలగించడంతో పాటు వాటిని అప్లోడ్ చేసిన ఖాతాల్ని శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. అందుకోసం స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతా ద్వారా ఈ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు గ్రోక్ను ఉపయోగించి అశ్లీల కంటెంట్ సృష్టించిన వారిపై, అలాంటి వాటిని అప్లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. ఎక్స్లో స్థానిక
స్థానిక చట్టాలకు విరుద్ధంగా అశ్లీల అనుచిత కంటెంట్ పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జనవరి 2న నోటీసులు జారీ చేసింది. గ్రోక్తో రూపొందించిన అసభ్య కంటెంట్ను తొలగించాలని, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ సానుకూలంగా స్పందించింది. 2036లో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో మెగా క్రీడలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దశాబ్ద కాలంలో భారత్లో 20కి పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించినట్లు ప్రధాని వివరించారు. అండర్-17 ఫిఫా వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్ తదితర అంతర్జాతీయ క్రీడలకు భారత్ విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినట్లు వెల్లడించారు.